పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. హీ లిఫ్ట్స్ ఆయన లేవనెత్తును అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియుల సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ ఆగమన కాల మొదటి ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. అది ఒక పెద్ద విచారణ. ఆ విచారణలో ఒక మంచి భక్తి గల విశ్వాసం గల కుటుంబం, చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబం నుంచి 2-3 దేవుని యొక్క సేవకు కూడా పిలువబడ్డారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న కుమారుడు చాలా గారాభంగా పెరిగాడు. మంచి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి కుటుంబం, దేనికి కొరత లేదు. చక్కగా మంచి గారాభంగా సుకుమారంగా పెరుగుతూ ఉన్నాడు. యవ్వన ప్రాయానికి వచ్చాడు. వివాహం జరిగింది. వివాహం జరిగేంత వరకు, వివాహం కానంత వరకు చాలా చక్కగా జీవించాడు. వివాహమైన కొద్ది రోజుల తర్వాత అతడి జీవితంలో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అతడు క్రైస్తవ జీవితం నుండి పక్కకు వెళ్ళాడు. ప్రార్థనా జీవితం నుండి, గుడికి నుండి, దైవ జీవితం నుండి, క్రైస్తవ జీవితం నుండి చిన్నగా పక్కకు తప్పుకున్నాడు. అన్యాచారాల వైపు, అన్ని సాంప్రదాయాల వైపు, అన్ని ఆరాధనల వైపు పెడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి మాలలు ధరిస్తూ క్రైస్తవత్వాన్ని అతడు చేతులాల మంట కలిపాడు. కుటుంబీకులు దండం పెట్టి ఆయన బతిమలాడారు, ఇలాంటి పనులు చేయబాక. ఎంతోమంది అన్యులు ఈ నిజదేవుని వైపు వస్తున్నారు, ఈ నిజదేవుని ఆరాధిస్తున్నారు, ఆయన తెలుసుకొని పరిగెడుతున్నారు. నీవు పుట్టు క్రైస్తవుడుగా ఉండి ఈ రీతిగా దేవుని అవమానపరచబాక, మా కుటుంబాన్ని అవమానపరచబాక, మమ్మల్ని తలెత్తుకోలేకుండా చేయబాకని అనేక సార్లు కుటుంబీకులు, భార్య బిడ్డలు అందరూ చేతులు ధరించి అతనిని వేడుకొని ప్రాధేయపడ్డా అతనిలో ఏ మార్పు లేదు. అలానే జీవించడం మొదలుపెట్టాడు. చివరికి త్రాగుడికి అలవాటు పడ్డాడు. తాగి ఒకసారి ఆసుపత్రి పాలయ్యాడు. డాక్టర్ చూసి జాగ్రత్త, తగ్గించుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళాడు. ఒక 6 నెలలు మంచిగా ఉన్నాడు. మళ్ళా మొదలుపెట్టాడు. మళ్ళీ 1 సంవత్సరానికి మళ్ళా ఆసుపత్రి పాలయ్యాడు. మళ్ళా డాక్టర్ చెప్పారు, మళ్ళా వచ్చావా, మార్చుకోవా, ఎందుకు 2వసారి కూడా వచ్చావు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ 3 నెలలు మంచిగా ఉన్నాడు. మళ్ళా మొదలుపెట్టాడు. ఈ తీరుగా దాదాపు 6 సార్లు ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్ ఎన్ని వార్నింగ్ ఇచ్చినా, కుటుంబీకులు ఎంత ప్రాధేయపడ్డా తన బుద్ధిని మార్చుకోలేదు, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు, తన పాడు జీవితాన్ని మార్చుకోలేదు. భయంకరమైన త్రాగుబోతుగా తయారయ్యాడు. 7వసారి డాక్టర్ చూసి ఏమీ మాట్లాడకుండా తీసుకెళ్ళండి అన్నారు. వెంటనే పెద్ద నిశ్శబ్దం. ఇప్పటిదాకా ఈ వ్యక్తి రంకెలేశాడు. భార్య బిడ్డలు కొట్టేవాడు, తిట్టేవాడు, ఎగిరెగిరి తన్నేవాడు వాడు, మీసాలు మీలేసేటటువంటి వాడు. అలాంటి వ్యక్తి నిశ్శబ్దం అయిపోయాడు. ఫిండర్ ఆఫ్ సైలెన్స్. ఏం మాట్లాడటలేదు, చూస్తూ ఉన్నాడు. డాక్టర్లు వెళ్ళిపోయారు. కంపౌండర్, నర్సు వచ్చేసారు. అవన్నీ పీకేస్తూ ఉన్నారు. మొత్తం కూడా బాడీకి ఉన్నటువంటి మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు వింటూ ఉన్నాడు. కంపౌండర్ అంటున్నాడు, వీడికి సిగ్గులేదు, ఎన్నిసార్లు వస్తాడా, మనిషా పశువా అని చెప్పేసి కంపౌండర్. నర్సు వచ్చి అంటుంది, నేను ఎంతోమందిని పేషెంట్లు చూశాను, ఒక్కసారి వచ్చి ఇంకొకసారి ఆసుపత్రి రాకూడదు ప్రభువా దేవా అని చెప్పేసి దండాలు పెట్టుకుంటూ పోయారు. ఈ మనిషి ఏ మనిషో, ఇంత మూర్ఖుడుగా ఉన్నాడే, ఎన్నిసార్లు వస్తాడా, దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చిన వ్యక్తి సిగ్గు రాలేదే అని చెప్పేసి ఆమె. పక్కన ఉన్నటువంటి తోటి రోగులు, వారి యొక్క బంధువులు కూడా, అయ్యో ఈ పిల్లగాడు యవ్వనుడు జీవితాన్ని సమూలంగా నాశనం చేసుకుంటున్నాడే, ఎన్నోసార్లు వచ్చిందంట, 6 సార్లు వచ్చిందంట అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ యొక్క పేషెంట్లందరూ కూడా బాధపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదే, మేమెందుకు వచ్చాము ఆసుపత్రిలో, మేమే ఈ రోగాలతో ఇబ్బంది పడుతున్నాం, ఎప్పుడు బయటకు పోదాం అనుకుంటున్నాం, కానీ ఈ వ్యక్తి ఎన్నిసార్లు వస్తున్నాడే, ఇతను ఏమిటి మానసికమైన స్థితి బాగలేదా అని చెప్పేసి మాట్లాడుకోవటం వింటూ ఉన్నాడు. చివరికి అంబులెన్స్ ఎక్కించారు.
అంబులెన్స్లో తన నిశ్శబ్దం బ్రేక్ అయిపోయింది. కన్నీళ్ళు పెడుతున్నాడు, చేతులు పట్టుకుంటున్నాడు, అందరినీ ప్రాధేయపడుతున్నాడు. ఇంకొక అవకాశం, ఇప్పుడు నేను మారుతాను, నేను మారిన మనిషిగా ఉంటాను, నా కోసం ప్రార్థన చేయండి, తప్పకుండా ఒక్క అవకాశం అని పిక్కటిల్లలో ఏడుస్తున్నాడు. అందరి చేతులు పట్టుకుంటున్నాడు, అందరి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఇంటికి వచ్చినటువంటి ఒక 2-3 రోజులకే ఆ వ్యక్తి మరణించాడు. ఈ సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలం మనకు అనేక విషయాలను తెలియజేస్తూ ఉంది, అనేక హెచ్చరికలు తెస్తూ ఉంది, అనేక ప్రశ్నలు మనకు వేస్తూ ఉంది. నీవు సిద్ధముగా ఉన్నావా? మెలకువగా ఉన్నావా? జాగ్రత్తగా ఉన్నావా? ప్రభు మొదటి రాకడ సమయంలో కూడా ప్రజలు ప్రభుని తిరస్కరించారు. నోవా కాలములో కూడా ప్రజలు సిద్ధముగా లేరు. నేడు సువిశేషం అదే చెప్తుంది. నోవా దినములు ఎందెట్లుండునో మనుష్య కుమారుడు రాకడియు అట్లే ఉండును. నోవా దినములందు ప్రజలు తినుచు త్రాగుచు వాయువర్ష లేని జీవితాలు జీవిస్తున్నారు, అంధకారమయమైన జీవితాన్ని జీవిస్తున్నారు, పాపమయమైన జీవితాన్ని, ధిక్కారం, లెక్కలేనితనం, మిడిసిపాటుతో జీవిస్తూ ఉన్నారు. కనుక వారిని నడపడ కానరాకుండా చేశాడు. ఈనాడు సువిశేషములో మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 44వ వచనములో ప్రభు ఇదే సెలవిస్తున్నాడు. మీరు ఊహించని గడియలో వస్తుంది, కనుక సిద్ధమా అంటుంది వాక్యం. ఒకవేళ నీవు సిద్ధముగా ఉండే వ్యక్తిలో ఉండే లక్షణాలు, సిద్ధముగా ఉండే వ్యక్తిలో ఈ యొక్క జీవితం, అతని జీవితంలో స్పష్టముగా కొన్ని విషయాలు మనకు కనపడతాయి, కొన్ని విషయాలు మనకు అవగతమవుతాయి. సిద్ధముగా ఉన్న వ్యక్తి లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం మనం చూసినట్లయితే, మీ నడుము కట్టుకొనుడు, మీ దీపాలు వెలుగుచుండనిండు, తన యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగని తలుపు తీయటకు ఎదురు చూచు వారి వలె ఉండు. కనుక సిద్ధముగా ఉన్నటువంటి వాడు యజమానుడు ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు తట్టినా నేను సిద్ధముగా ఉన్నాను, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో నేను సిద్ధమే, నువ్వు ఎప్పుడు పిలిచినా అన్నటువంటి ధోరణితో ఉంటాడు సిద్ధముగా ఉన్న వ్యక్తి. సిద్ధముగా ఉన్నటువంటి సేవకుడులా యజమానుడు రాకడ కోసం ఎప్పుడు తడతాడు, ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు తలుపు తడతాడు అని సిద్ధముగా ఉంటాడు సేవకుడు. ఆ రీతిగా ఉంటాడు సిద్ధముగా ఉన్న వ్యక్తి. ఇక రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తుంది. ఏమిటది? దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగాను నిర్దోషులుగా ఉందురు. ఈ లోకములో మీరు సుపుత్రుల వలె నిరపరాధులను పరిశుద్ధులుగా ఉందురు. నీచులు వక్రబుద్ధులు గల ఈ లోకములో సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? సుపుత్రులు వలె నిరపరాధులుగా, నిర్దోషులుగా, బ్లేమ్లెస్, మచ్చలేని, మరకలేని, ముడతలేనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు సిద్ధముగా ఉంటారు. సుపుత్రులలే ప్రీతికరముగా జీవిస్తారు. ఆనాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని చూచి, ఈయన నా ప్రియ కుమారుడు, నా పుత్రుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను అని పలికాడు. నా తండ్రిచే ఆశీర్వదించబడిన వాళ్ళారా, 2 ప్రీతికరమైన జీవితాలకు ప్రభు ఇచ్చే బహుమానం, సిద్ధముగా ఉండే జీవితాలకు ప్రభు ఇచ్చే ఆహ్వానం. ఇక మూడవదిగా దర్శన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది. గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రాలను క్షాళనమునొచ్చుకున్నటువంటి వారు, అనునిత్యం సిద్ధపడినటువంటి వారు, పరితప్త హృదయాలతో, పశ్చాత్తాప హృదయాలతో, మాంస హృదయాలతో అనునిత్యం పాపోచ్చరణ చేస్తూ, పాప సంకీర్తనం చేస్తూ తమ హృదయాలను, తమ యొక్క ఆత్మలను శుద్ధి చేసుకున్నటువంటి వారు. కనుక గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రాలను క్షాళనమునొచ్చుకున్నటువంటి వారు సిద్ధముగా ఉంటారు. పునీతులు మనం చరిత్రలు చదువుతుంటే వాళ్ళు ఒక్కొక్కరు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, కొంతమంది 7 సార్లు పాప సంకీర్తనం చేశారు. కనుక గొర్రె పిల్ల రక్తముతో క్షాళనమునొచ్చుకొని తమ వస్త్రాలను శుద్ధి చేసుకున్న వారి వలె ఉంటారు సిద్ధముగా ఉన్నటువంటి వారు. ఇక 4వదిగా సిద్ధముగా ఉన్నటువంటి వారు పరలోక రాజ్య విందులో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కోల్పోరు.
దే డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. దేవుడిచ్చి గొప్ప అవకాశాన్ని కోల్పోరు. వివాహ మహోత్సవంలో వెళ్ళటానికి, ఆ పెళ్లి విందులో వెళ్ళటానికి, ఆ దైవరాజ్య విందులో పాలు పంచుకోవడానికి వారు ఆ ఒక్క అవకాశాన్ని కోల్పోరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, వారు కొనుటకు పోయిరి, ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహ మహోత్సవానికి వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. కనుక ఈ సిద్ధముగా ఉన్న వ్యక్తి ఈ వివాహ మహోత్సవం, ఈ పరలోక రాజ్య విందులో వెళ్ళటానికి సిద్ధముగా ఉంటారు. నిద్రాణమై ఉండరు. నిద్రాణమైన జీవితాలు. అరే, ఇట్లా అనుకోలేదే, ఇట్లా జరిగిపోయిందే, కొద్దిగా ముందు చూపుంటే పోయేదేమో, కొద్దిగా జాగ్రత్త పడితే బాగుండేదేమో అని తెలివిలేని కన్యల్లాగా, లేకపోతే నిద్రాణమైనటువంటి జీవితాల్లాగా వారు ఊహల ప్రపంచములో జీవించారు. కొద్దిగా సమయం ఉంటే ఎవరైనా హెచ్చరిస్తే బాగుందేమో, ఇంకొద్దిగా మేలుకుంటే బాగుండేదేమో అని పలకరు. కనుక వీళ్ళు సిద్ధముగా ఉంటారు. సిద్ధముగా ఉండేవాడి జీవితాలలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు. ఇక రెండవదిగా ఈనాటి సువిశేషం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మెలకువగా ఉన్నావా? ఏ విషయాల్లో క్రీస్తు విశ్వాసి మెలకువగలిగి ఉండాలి? మొదటిది ప్రార్థనలో మెలకువ. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? ఒక్క గంట సేపైనను మేలుకొని ఉండలేకపోయితివా? మీరు శోధనకు గురి కాకుండాటకై మేలుకొని ప్రార్థింపుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ప్రార్థనా జీవితం వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితాలలో కుంటుపడిపోయింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత గంటల తరబడి జీవితాలు వాటితోనే గడుపుతూ ఉన్నాయి. వాక్యం పారాయణం కానీ, వాక్య ధ్యానము కానీ, వాక్య మననము కానీ, శృతి ప్రార్థన కానీ, విజ్ఞాపన ప్రార్థన కానీ కరువైపోతుంది. కనుక ప్రభు అంటున్నాడు, శోధన గురి కాకుండాటకై మేలుకొని ప్రార్థించండి. ప్రార్థనలో మీరు ఏది అడిగినను అది మీకు కొసగబడును. జ్ఞానము లేదా అడగండి, వివేకము లేదా అడగండి. అపవాదికి గురవుతున్నావా? బలహీనతకు గురవుతున్నావా? నిరాశకు గురవుతున్నావా? నిస్సరకు గురవుతున్నావా? మీరు ఏది అడిగినను నేను దయచేస్తానంటున్నాడు. కనుక ప్రభువుని ప్రార్థించండి. ప్రార్థించే జీవితాలు మెలకువగలిగి ఉంటాయి. ప్రార్థించే జీవితాలు అప్రమత్తత కలిగి జీవిస్తాయి. ప్రార్థించే జీవితాలు మంచి చెల్లించుకోగలుగుతాయి. ఏమి జరుగుతుందో అపవాది తంత్రములను గమనించగలుగుతారు. అపవాది యొక్క సంధించు అగ్నిబాణములను వారు సునాయాసముగా వారు ఛేదించగలుగుతారు. కనుక ప్రార్థనలో మెలకు ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. రెండవదిగా పాప జీవితం, పాప మార్గాల నుండి నీవు మెలుకోగలిగి ఉండు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు యోసేపు జీవితం మనం చూసినట్టయితే, యోసేపు దైవ భయం కలిగి జీవించాడు. పాప భీతి కలిగి జీవించాడు. పాప భయము కలిగి జీవించాడు. అందుకే పోతీఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు లొంగిపోకుండా, అమ్మా నీకు దైవ భయము లేదా అని పలికాడు. నీకు దైవ భయము లేదా అని పలికాడు. శిలువ పక్కన కుడివైపున దొంగ, నీకు దైవ భయము లేదా అన్నాడు. దైవ భయము విజ్ఞానాన్ని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, పాప భీతిని ఇస్తుంది. పాప మార్గాల నుండి అది బయటపడేలా చేస్తుంది. కనుక జ్ఞానము కలిగి పాప మార్గము నుండి మరలిపోవుడు. మీలో కొందరు దేవుని ఎరుగరు, మీరు సిగ్గుపడుటకై ఇట్లు చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానము కలిగి పాప మార్గము నుండి మీరు మరలండి. మీలో కొందరు దేవుని ఎరుగరు, మీరు సిగ్గుపడుటకై ఇట్లు చెప్పుచున్నానని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సిరాపతి నేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం కూడా ఇదే సెలవిస్తుంది. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానానికి తొలిమెట్టు అని సెలవిస్తూ ఉంది. విజ్ఞానానికి తొలిమెట్టు. కనుక పాప జీవితాల నుండి, పాప కృత్యాల నుండి, పాప మార్గాల నుండి
మెలకువతో ఉండండి. నిద్రాణమైన జీవితాలలో, పాప కృత్యాలలో, పాప మార్గాలలో మునిగి తేలుతున్నటువంటి జీవితాలు, ఇది తేలుతున్న జీవితాలు ఈ మెలకువను కలిగి ఉండలేరు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, ఇక మేల్కొనవలసిన సమయము ఆసన్నమైనది. నిద్ర నుండి మేల్కొనవలసిన సమయం ఆసన్నమైనది. మొదట మనం విశ్వసించిన వాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగే వచ్చినది, పగులు సమీపించినది కనుక చీకటికి చెందిన పనులు ఇక మనము మానివేయుదము. పగటి వేళ పోరాటములొచ్చుటకు ఆయుధములు ధరించుదము. ప్రియ సహోదరి సహోదరా, మెలకువ, ప్రార్థనలో మెలకువ, పాప జీవితం నుండి, పాప మార్గాల నుండి బయటపడుటకు మెలకువ కలిగి జీవించమని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది. క్రీస్తుని వెలుగును ధరించమని, క్రీస్తు వెలుగును నువ్వు ధరించి ఉన్నావని, నీలో క్రీస్తు ఉన్నాడని, ఆయన వెలుగును కలిగి ఉన్నావని గమనించుకో. ఈ మెలకువను కలిగి ఉండు. నువ్వు పాపానికి, పాప కృత్యాలకు, అపవాదికి దాసోహం కాలేదు. క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు వెలుగు నీలో ఉంది కనుక ఈ మెలకువతో ఉండు. ఆ వెలుగు నువ్వు కాపాడుకుంటే, ఆ వెలుగులో నువ్వు జీవిస్తే తొట్టిల్లిపోవు, కింద పడిపోవు, నాశనము కావు అంటుంది వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మరియు 8 నుండి 9 వచనం మనం చూసినట్లయితే, ఒకప్పుడు మీరు చీకట్లో ఉండిన వారే, కానిప్పుడు మీరు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగులకు సంబంధించిన ప్రజల వలె జీవింపవలెను. ఏలైనా వెలుగు ఫలాలు సమస్త విధాలైన మంచితనము, నీతి, సత్యము అని వానియందు కనపడును. కనుక ప్రభు ఈనాటి సువిశేషం ద్వారా, ఈనాటి పఠనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సిద్ధముగా ఉన్నావా? మెలకువగా ఉన్నావా? ఎలాంటి మెలకువ? ప్రార్థన జీవితంలో మెలకువ కలిగి ఉన్నావా? పాప మార్గాల నుండి వైదొలగటానికి అలాంటి జ్ఞానం కలిగి ఉన్నావా? పాప మార్గాల నుండి, త్రోవల నుండి నువ్వు బయటపడటానికి నువ్వు వివేకము కలిగి ఉన్నావా? జ్ఞానం కలిగి ఉన్నావా? మెలకువ కలిగి ఉన్నావా? అదేవిధముగా క్రీస్తు వెలుగును ధరించి ఉన్నావు అన్నటువంటి మెలకువ నీకుందా? నీవు అపవాది తొత్తు కాదు. క్రీస్తు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని అభిషేకించాడు, తాకి ఉన్నాడు, ప్రోక్షించి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడు, స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, మచ్చగాని, మరకగాని, ముడతగాని లేకుండా చేసి ఉన్నాడు. నీకు స్వతంత్రులు చేశాడు కనుక ఆ వెలుగును ధరించి ఉన్నావు. కనుక ఆ వెలుగును ధరిస్తే దాని యొక్క ఫలాలను అనుభవిస్తావు. అదే మంచితనము, నీతి, సత్యము అవి నీలో కనబడతాయని వాక్యము సెలవిస్తుంది. మెలకువతో ఉంటే నీవు తాగుబోతనము కానీ, తిండిబోతనము కానీ, ఈ లోక దురభ్యాసాలలో నువ్వు జీవించవు. ఇక 4వదిగా ఆత్మపూరితమైన జీవితానికి మెలకువగా ఉన్నావా? ఆత్మపూరితమైన జీవితానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తుంది, మద్యపానముతో మత్తిల్లకుడు, అది మేము నాశనము చేయను. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు అంటున్నాడు. కనుక మద్యపానము మనిషి మత్తెక్కి జ్ఞానాన్ని కోల్పోతాడు, వివేకాన్ని కోల్పోతాడు, అతని జీవితాన్ని నాశనం చేస్తుంది, దరిద్రాన్ని ఇస్తుంది. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారని వాక్యము సెలవిస్తుంది. కనుక దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. శరీరం ఏమి కోరునో వాటికే వారు తమ మనసును అర్పిస్తారు. శరీరానుసారులు మరణిస్తారు, ఆత్మానుసారులు జీవిస్తారు. కనుక ఆత్మపూరితమైన జీవితానికి మెలకువ. 5వదిగా దేవుని సన్నిధి, దేవునితో సంభాషించాలని, దేవునితో ఐక్యము కావాలన్నటువంటి మెలకువ. ఎప్పుడెప్పుడు నేను ప్రభువుని దర్శించాలి, ఎప్పుడెప్పుడు నేను ప్రభువుతో ముచ్చరించాలి, ఎప్పుడెప్పుడు నేను ప్రభువుతో గడపాలని తహతహలాడుతుంటారు. ఎప్పుడు తెల్లవారితే నేను ప్రభువుని దర్శించాలి, ఆయన కోవెలలో సేద తీరాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకు వందనాలు చెప్పాలన్నటువంటి కోరికతో మెలకువగలిగి ఉంటారు. నిద్రించిన దగ్గర నుంచి ఉదయం మేలుకునే అంతవరకు ఉపలాటముతో ఉంటారు. కనుక
కీర్తన 17:15 సెలవిస్తుంది, నేను మాత్రం నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శించును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నీ దివ్య రూపమును గాంచి నేను మేలుకొనినప్పుడు నీ రూపమును చూచి నేను సంతృప్తి చెందుతాను. మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. మరి ఇచ్చినటువంటి మరొక దినాన్ని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తాను. కనుక నేను మేలుకొనినప్పుడు, కనుక ప్రార్థనలో మెలకువ, పాప మార్గాల నుండి మెలకువ, క్రీస్తుని వెలుగును నీవు ధరించి ఉన్నటువంటి మెలకువ, క్రీస్తు వెలుగును నీవు క్రీస్తు వెలుగులో జీవిస్తున్నావు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని జీవించటం మెలకువ, ఆత్మపూరితమైనటువంటి జీవితానికి మెలకువ, దేవుని సాన్నిధ్యంలో గడపాలని, దేవునితో సంభాషించాలని, దేవునితో ఐక్యము కావాలని అన్నట్టు ఉపలాటం, అలాంటి వెలుకువ. మరియా ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నది. ప్రభు మరియతో అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ప్రభు సన్నిధానములో ఆమె కూర్చున్న దాన్ని బట్టి, ఆమె ఎన్నికను బట్టి, ఆమె ఎంచుకున్న దాన్ని బట్టి, ఆమె మెలకును బట్టి, ఆమె జ్ఞానం బట్టి మేము ఉత్తమమైనదా ఎంచుకున్నదని పలికున్నాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితములో మెలకువ లేకపోతే, ప్రార్థనలో మెలకువ లేకపోతే, అపవాది తంత్రాలను గురించి, పాప మార్గాల నుండి వైదొలిగేటటువంటి మెలకువ నీకు లేకపోతే, దేవుని వెలుగును నువ్వు కోల్పోతే, దేవుని వెలుగును నువ్వు ధరిస్తే మెలకువ కలిగి జీవిస్తావు. ఆత్మపూరితుడు అయితే మెలకువ కలిగి జీవిస్తావు. దేవునితో గడపాలని, దేవుని సాన్నిధ్యం కోసం దప్పిగల దుప్పివలే ఉపలాటము చెందితే, ఆరాట పడితే నువ్వు మెలకువ కలిగి జీవిస్తావు. ఉత్తమమైన నిర్ణయాలు చేస్తావు, ఉత్తమమైన ఆలోచన కలిగి జీవిస్తావు. ఉత్తమమైనది తీసివేయబడని నిర్ణయాలు చేస్తావు. ఉత్తమమైనది, సమ్మతమైనది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైన దాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. ఈ మెలకువ కలిగిన జీవితాన్ని జీవించేటటువంటి వారు. ఇక మూడవదిగా సిద్ధపాటు, మెలకువ. మూడవదిగా ప్రభు అంటున్నాడు, ఏ జాగ్రత్తలు కలిగి ఉన్నావు ఈ లోకములో. చుట్టూ అనేకమైనటువంటి మూకలు, ప్రతికూల పరిస్థితులు అనేకం వచ్చి పడతాయి. జాగ్రత్త సుమ, అనేకమైన జాగ్రత్తలు చెప్తున్నాడు. మత్తయి సువార్త 16:11-12 మనం చూసినట్లయితే, పరిసయ్యుల, సద్దుకయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. పులియబారు చేస్తారు. తమలోని చేదును, తమలోని చీకటిని, తమలోని పాపస్థితిని, తమలోని అసూయను, తమలోని కుట్ర కుతంత్రాలను, తమలోని స్వార్థాలను మీ చుట్టూ ఉన్న జీవితాలను వాళ్ళు పంచుతారు, తమలో కలుపుకుంటారు. వాళ్ళు ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు, ఎన్ని సముద్రాలను దాటుతారు. జాగ్రత్త. అనేకులు నా పేరిట వస్తారు. ఇక రెండవ జాగ్రత్త, మార్కు సువార్త 13:22 సెలవిస్తుంది, కపట ప్రవక్తలను గురించి జాగ్రత్త. తోడేళ్ళ చర్మం ధరించి వారు మీ వద్దకు వస్తారు. ప్రభువు కూడా అనేక హెచ్చరికలు చేస్తాడు. మీ చెంతకు వస్తారు, నేనే ఆయన వస్తారు. కపట బోధలు చేస్తారు. వారి బోధల గురించి జాగ్రత్త, వారి వేషధారుల గురించి జాగ్రత్త అని అనేక సార్లు ప్రభు పరిసయ్యుని గురించి, సద్దుకాయని గురించి, కపట ప్రవక్తల గురించి జాగ్రత్తగా వహించమన్నాడు. వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. వారు ఏ విధముగా తమలో కల్మషత్వాన్ని, చీకటి తత్వాన్ని ఏ విధముగా పాపమయం, చీకటిమయం, దుర్భ్యాసాలతో, దురాలోచనలతో మిమ్మల్ని వశపరుచుకొని మీలో ఉన్న దేవుని యొక్క నీతిని, మీలో ఉన్న దేవుని జ్ఞానాన్ని, మీలో ఉన్న దేవుని వెలుగును పోగొడతారు. అపవాదికి తొత్తులుగా చేస్తారు. అవస్థానం అనమంటే అవస్థానం అంటావు, సిలువేయండి అంటే సిలువేయమంటావు. ఈ రీతిగా అమ్ముడుపోతావు. జాగ్రత్త సమా. నడుము కట్టుకో, మీ నడుము కట్టుకో, నీ దీపాన్ని వెలుగుచుండ నిండు. మీ నడుము కట్టుకో, మీ దీపాన్ని వెలుగుచుండ నిండు. సర్వాంగ కవచముతో జాగరూకులై మెలకువతో ఉండండి. ప్రియ సహోదరుడా, ప్రభు ఈనాటి పఠనాల ద్వారా యాగమన కాలములో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి రాకడకు రెండవ రాకడ మధ్య ఉన్న మొదటి రాకడను వేడుక చేసుకోవటానికి ఆయుధపడుతున్నాం. ఈ ఆయుధములో రెండవ రాకడకు కూడా ఆయుధపడుతున్నాం. ఈ జ్ఞానాన్ని, ఈ మొదటి రాకడ గురించినటువంటి జ్ఞానాన్ని రెండవ రాకడకు కూడా సమాయత్తపరచుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా,
కనుక ప్రభు అంటున్నాడు, సిద్ధమా, మెలకువగలిగి ఉన్నావా, జాగ్రత్తగా ఉన్నావా, ఈ జాగ్రత్తలు తీసుకో అంటున్నాడు. పౌలు గారు హెబ్రీ పత్రికలో 12:15 ఈ జాగ్రత్త గురించి చెప్తున్నాడు. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరునూ తప్పిపోకుండానట్లు జాగ్రత్త పడండి. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోకుండానట్లు జాగ్రత్త పడండి. ప్రియ సహోదరుడా, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హెచ్చరికలు నిన్ను నన్ను ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నశించిపోకుండా, పాడు కాకుండా, వశము కాకుండా, అపవాదికి తావివ్వకుండా, అబద్ధీకులకు, అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు, పరిసైల సద్దుకేల పులిసిన పిండి లాంటి మనస్తత్వాల వ్యక్తులకు, శక్తులకు, మనస్తత్వాలకు లోబడకుండా, ఏ వ్యక్తి నాశనము కాకుండా ఆయన చెంతకు వెళ్ళాలని, ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చెంతకు రావాలని ప్రతి ఒక్కరు ఆయన చెంతకు చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, యాకమగ్ని కాలంలో నీవు పరిశీలన చేసుకో. ఏ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధము చేసుకుంటున్నావు, ఏ తీరుగా నువ్వు మెలకువగా ఉన్నావో, ఏ తీరుగా నువ్వు జాగ్రత్త వహిస్తున్నావో, లేకపోతే అపవాది నిన్ను దొంగిలిస్తుంది, ఉచ్చులా వచ్చి పడుతుంది, దొంగలా వచ్చి పడుతుంది. అయ్యో, కొద్ది సమయం ఉంటే బాగుండేదే, కొద్దిగా సమయం ఉంటే నేను పరిశీలించుకునేవాడిని, కొద్దిగా పరిగెత్తేవాడిని, అయ్యో ఇంత తొందరగా వచ్చిందే, ఊహించలేదే, అనుకోని విధంగా జరిగిపోయింది, అరేరే అని చెప్పేసి బాధపడే కంటే, ప్రియ సహోదరుడా, సమయం ఉన్నప్పుడే దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం ఉంటుంది. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకో. మెలకువతో ఉండు, సిద్ధముగా ఉండు, మెలకువగలిగి ప్రార్థించు, జాగ్రత్త వహించు, అపవాది తంత్రాలను గమనించు అని నేటి ఈ పట్టణాలను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. లేదని నోవా దినములందు ఏమి జరిగిందో అదే జరుగుతుంది నీ జీవితానికి కానీ, నీ కుటుంబానికి కానీ. ప్రియ సహోదరుడా, పరిశీలన చేసుకుందాం, ప్రార్థించుదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మా ప్రియ పరలోక తండ్రి, నోవా దినములు ఎందు ఎట్లుండునో నా రాకడయు అట్లే ఉండునని పలికి ఉన్నా కనుక సిద్ధపాటు, మెలకువ, జాగ్రత్త వహించమని హెచ్చరిస్తున్నావు. నీ రాక అకస్మాత్తుగా వస్తుందని చెప్పిన హెచ్చరిక మాలో భయాన్ని కాక భక్తిని, విశ్వాసాన్ని పుట్టింపకరణించండి. అనునిత్యం మా హృదయాలను మేల్కొల్పుతూ, మా ఆలోచనలను శుద్ధి చేసుకుంటూ, మా జీవితాల్లో ఉన్న అలసత్వాన్ని మమ్మల్ని నీ రాకకు సంసిద్ధము చేయకుండా అడ్డుపడుతున్నటువంటి వారిని, నిర్లక్ష్య భావాలను, లోకములోని చింతలు, వ్యసనాలను, అడ్డుపడుతున్న ప్రతి బంధకాలను ప్రభువా, వాటన్నిటిని బంధించే శక్తిని, బంధించే కృపను, నీ పరిశుద్ధాత్మ తోడ్పాటును, సహాయమును మాకు ప్రసాదింప చేయమని మేము ప్రతిమాను గురించి ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచినలా ఈ సందేశం ఇతరులతో పంచుకోగలని, షేర్ చేయగలని, మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి. గాడ్ బ్లెస్ యూ.